ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ లో అంతర్గత వివాదాల రచ్చపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఆయనపై సుమోటుగా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు కొండా సురేఖ వివరణపై ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ఇక ప్రభుత్వంపై వ్యాఖ్యలను సురేఖ ఖండించాలని చెప్పారు. మరోవైపు చిన్నారెడ్డి మేఘారెడ్డి మధ్య వివాదంపై కూడా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డబ్బులతో సీటు కొనడం సమస్యగా మారిందని, చిన్నారెడ్డి అంశంలో తదుపరి చర్యలు ఉంటాయన్నారు మల్లు రవి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు. కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సంబంధించి చైర్మన్ మల్లు రవి కాసేపటి కిందటే గాంధీ భవన్ కి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు మంత్రి కొండా సురేఖకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కోరారు. ఇక అందులో భాగంగా ఇప్పటికే మంత్రి కొండా సురేఖ రాతపూర్వకంగా కూడా ఒక లెటర్ ను కూడా ఇటు క్రమశిక్షణ సంఘానికి పంపించడం జరిగింది. అయితే మరోవైపు ఏదైతే వనపర్తికి సంబంధించి మేఘారెడ్డి ఫిర్యాదుతో ఇక ఏదైతే ఇటు చిన్నారెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు క్రమశిక్షణ సంఘం నుండి. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు వివరణ ఇవ్వాలంటూ. అందుకు సంబంధించి ఇటు చిన్నారెడ్డి కూడా ఈ రోజు గాంధీ భవన్ కి వచ్చి తన వివరణ కూడా అందజేశారు. అయితే ముఖ్యంగా ఏదైతే కొండా సురేఖ సంబంధించి చూసుకుంటే తన కూతురు ఏదైతే బర్త్డే వేడుకల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యానించినప్పటికీ కూడా మంత్రి కొండా సురేఖ ఇప్పటి వరకు ఒక కేబినెట్ లో కొనసాగుతూ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఖండించలేదు అని చెప్పి కూడా మల్లు రవి ఈ సందర్భంగా ప్రశ్నలు లేవనెత్తారు. ఇక మరోవైపు ఏదైతే వనపర్తికి సంబంధించి ఇక మేఘారెడ్డిపై కూడా చిన్నారెడ్డి చేసినటువంటి ఆరోపణలో ప్రధానంగా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నారు అనేటువంటి ఆరోపణనే ప్రధానంగా ఇటు మేఘారెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఈ విధంగా వ్యాఖ్యానించడం పట్ల కూడా ఇటు పార్టీకి సంబంధించి డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో దాన్ని లైన్ దాటుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన కూడా మేము నోటీసులు జారీ చేశాం. దీనిపైన కూడా ఏం చేయాలి ఏంటి అనే దానిపైన ఈ రోజు క్రమశిక్షణ భేటీ సందర్భంగా కూడా మేము ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక మరోవైపు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఒక అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా అయినప్పటికీ కూడా ఇప్పుడు మరొకసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు తనకేం సంబంధం లేదు అని చెప్పి మంత్రి కొండా సురేఖ స్పందించడం. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి ఇలా వదిలేస్తే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని ఇష్టాంతరంగా వ్యాఖ్యానిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ వీక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఇటు పార్టీ డిసిప్లిన్ దాటకుండా ఉండేలా ఇప్పటికే పదే పార్టీ లైన్ దాటకుండా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పి ఇటు పిసిసి అధ్యక్షుడు మరోవైపు ముఖ్యమంత్రి కోరుతున్నప్పటికీ కూడా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఇటు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఆయుధమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ఈ సమస్య పెద్దగయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఎవరు పడితే వారు ఈ పార్టీని ఇష్టానుసారంగా రద్దకు ఈడ్చే అవకాశం ఉంటుందని చెప్పి క్రమశిక్షణ సంఘం భావించింది. అందులో భాగంగా ఇక వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఏంటి అనే దానిపైన కూడా ఈ రోజు క్రమశిక్షణ సంఘం చర్చించారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.